రక్షించబడి అనేక మంది యేసుక్రీస్తు వారు ఎవరో, యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఆ దినాలలో ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. అలాగే ఒక జక్కియా అనే వ్యక్తి కూడా యేసు ఎవరో అని ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక జక్కియా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ఈదులో ఉన్నా జక్కీ దగ్గరికి వెళ్ళాలి. జక్కీ మనసును ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు వారు జక్కీ దగ్గరికి వెళ్తానికి ఇష్టపడ్డారు. అప్పుడు ఆనాడు జక్కీ కూడా యేసుక్రీస్తు వారిని చూశాడు. చూసిన జక్కీ ఆ యేసును చేర్చుకున్నాడు. చేర్చుకుని యేసుక్రీస్తు వారి ద్వారాగా రక్షణ వచ్చినది. ఈయన కూడా అబ్రహాం కుమారుడే అని ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా అంటం జరిగింది. ఈ రోజు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరు. ఈ రోజు ఈ మధ్యాహ్న కాలంలో దైవజనులు మరి ప్రసాద్ గారి ద్వారాగా కొంతమంది సేవకుని గ్రామానికి వచ్చి యేసుక్రీస్తు వారి ప్రేమను మీకు తెలియపరచాలని. చాలా మంది ప్రేమ ఉంటుంది, భార్య భర్తల్లో ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెల్లో ప్రేమ ఉంటుంది, అనాథముల్లో ప్రేమ ఉంటుంది, అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ స్వార్థపూర్వకమైనది, ఏదో ఆశించని ఆ ప్రేమను చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ అలాంటిది కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడంటే ఆయన కలవరి శిలువ ప్రాణం పెట్టేంత వరకు మనల్ని ప్రేమించాడు. అది ఎవరు ప్రేమిస్తారు? ఒక భార్య భర్తను ప్రేమిస్తారా? భర్తను భార్య ప్రేమిస్తారా? అన్నదమ్ములు ప్రేమిస్తారా? అక్క చెల్లెలు ప్రేమిస్తారా? ఎవరు ప్రేమిస్తారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని ప్రేమించేవాడు. అందుకని యేసుక్రీస్తు వారు నమ్ముతానికి కారణం ఏంటంటే ఆయన తప్ప వేరొక్కరు ఎవరు కూడా ఈ భూమి మీద మనల్ని ప్రేమించేవాడు లేడు. అధికారులైనా, ధనవంతులైనా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే రాజకీయ నాయకులైనా ఏదో మన నుంచి ఆశ కలిగి వస్తారు తప్ప నిజమైన ప్రేమ చూపించరు. అందుకనే మేము కూడా నాడు యేసుక్రీస్తు వారు ఎవరో అని తెలుసుకుని ఆయన ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మేము రక్షించబడిన తర్వాత మీరు కూడా రక్షించబడాలని ఆ యేసుక్రీస్తు వారి ప్రేమను మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాము. అందుకే యేసుక్రీస్తు వారు నమ్మండి. ఆయన నిజ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవము. ఆయన ద్వారాగానే తండ్రి వద్దకు మనము చేరతామనే మాటను మీకు తెలియపరిచి మాటలను ముగిస్తాం.